మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రతిరోజు ఉదయకాలమందు దేవుని యొక్క పాద సన్నిధిలో కృపా వాక్య ధ్యానాలలో పాల్గొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి మరొక దినము ఈ దినములో ఆయన సన్నిధిలో ఉండటానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపా వాక్య ధ్యానములలో పాలిపంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అపోజినటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పరిశుద్ధ నామములో మేమంతా కూడా తండ్రి మీ యొక్క సన్నిధిలో కూడి ఉన్నాం. మీ మాటల మీద మేము ఆశ కలిగి ఉన్నాం. నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మాకు జీవము ప్రభా, మమ్మలను బ్రతికిస్తుంది. ఈ సమయంలో నీ మాటలు మాకు వినిపింపచేయండి. ఆ మాటలు మాకు అర్థమై నాయన మా హృదయాలలో వాటిని భద్రపరచుకోవటానికి, ధ్యానపూర్వకముగా మేము జీవించటానికి కృప దయచేయమని, ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ మాటలలో ఏమని రాయబడి ఉందంటే, మరి పౌలు గారు ఇది ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రిక కూడా రాసినట్లుగా మరి చెప్తూ ఉంటారు. అయితే మరి ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ద్వేషము, అసూయ, కుట్రతో, వాళ్ళ కక్షతో మరి వాళ్ళ సంఘాల్లో ఉన్నట్లుగా, వాళ్ళ ఆత్మీయ స్థితి పైకి ఒక విధముగాను లోపల ఇంకొక విధముగాను వారు మరి ప్రవర్తిస్తున్నట్లుగా, అలాంటి వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ యొక్క ఆలోచన ఉద్దేశాలను, వాళ్ళ ప్రవర్తనను చూసి పౌలు గారు తన యొక్క మరి నిర్ణయాన్ని, అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి. మనము మరి 18వ వచనం కానించి 20వ వరకు చూసినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలగాలి, వాళ్ళు ఈ లోకంలోనే పాతుకొని పోతున్నట్లుగా, ఈ లోకముతోనే వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లుగా, కలిసిపోతున్నట్లుగా, ఈ లోకంలో కలిసిపోతున్నారు, లోకముతో వాళ్ళు ఏకం అవుతున్నారు అంటే వారు ఆత్మ సంబంధులు కాదు, వాళ్ళు శరీర సంబంధులుగా శరీరాన్ని ఉద్దేశించే ప్రతీతి కూడా చేయటము, జరగటము అనేది కనిపిస్తుంది అన్నట్లుగా వారిని ఉద్దేశించి, నా మట్టుకైతే నేను బ్రతికితే క్రీస్తు కొరకు, క్రీస్తు వలె నేను బ్రతుకుతాను. నాకు ఒకవేళ చావు అనేది వస్తే అది నాకు చాలా లాభం తెచ్చిపెట్టినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మరణం ద్వారా నేను పరలోకానికి వెళ్ళటానికి, ఈ మరణ మార్గము ద్వారా క్రీస్తుని చేరటానికి నాకు ఎంతో అవకాశం కల్పించేటువంటిది అన్నట్టుగా తన జీవితాన్ని ఎలాగా మరి లోకానికి చూపించాడంటే, నేను క్రీస్తుకు నేను క్రీస్తుకును మరి మేము కలిసి ఉండునట్లుగా నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో కూడా. కనుక లోకానికి నేను లోకానికి సిలువ వేయబడ్డాము. ఇప్పుడు జీవించువాడు నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. నేను కనపరుచుకోవట్లేదు, నేను కడబట్టలేదు,
నాలో క్రీస్తుని చూపిస్తున్నాను, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. ఇది ఆత్మీయమైనటువంటి స్థితి, స్థాయి అన్నట్లుగా వారితో చెప్పినట్లుగా వాళ్ళు లాభకరం ఏంటో వాళ్ళు చూస్తున్నారు. శరీర సంబంధాలుగా లాభాలను కోరుకుంటున్నారు. లాభముతో వాళ్ళు ఆ అపేక్షతో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు కొనసాగిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది నీకు ఏ రోజు కూడా అది మంచి కాదు అన్నట్టుగా వారికి మరి ఈ మాటల్లో తెలియచేస్తున్నట్లుగా మనము కూడా ఈరోజు అలాంటి అనుభవంలో ఉన్నామా అని తెలుసుకోవటానికి మనకి ఈ లోకములో ఏది లాభకరమైనటువంటిది, ఏది లాభకరము కానిది అని తెలుసుకోవటానికి బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. ఒకటి, మనకు లాభం లేనటువంటిది ఏంటంటే ధనాపేక్ష, ధన ప్రేమ. 1 తిమోతి పత్రిక 6:10 ప్రకారంగా డబ్బు అనేది మరి తప్పు కాదు, కానీ డబ్బు మీద అతిగా ప్రేమ పెట్టి మనసు పెట్టి ఉండటము అనేది మనము మరి మన యొక్క దేవునికి దూరము చేసేటువంటిది, భక్తి జీవితానికి దూరం కాబడటం అనేది జరుగుతుంది. జాగ్రత్త అనేది మనకు వాక్యం తెలియచేస్తుంది. రెండవదిగా లాభము కలిగినటువంటిది ఏది అంటే దైవ భక్తి అనేది 1 తిమోతి పత్రిక 4:8 ప్రకారంగా దైవ భక్తి సమస్త విషయములలో మనకు ప్రయోజనకరముగా దేవునితో నడిచే జీవితము, ఈ లోకములోను పరలోకములోను మేలు మరి కలిగేటువంటిదిగా దైవ భక్తి మనకు కలుగు చేస్తుంది. మూడవదిగా లాభము లేనటువంటిది, లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే దానివలన ఏమి లాభమో మార్కు సువార్త 8:36 ప్రకారంగా మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణను పోగొట్టుకుంటే అది లాభమేనా? లాభమును సంపాదించుకొని చివరిగా లాభకరమైనటువంటి నీ ఆత్మ పరలోకానికి పోకుండా అది పాతాళానికి పోవటం, అది నీకు ఏ లాభమో అని పరీక్షించుకోవటానికి దేవుని యొక్క వాక్యము మరి మనకి తెలియచేసినటువంటి ప్రపంచ విజయము ఉన్న ఆత్మరక్షణ లేకపోతే అది నిజమైనటువంటి లాభము కాదు అనేది తెలుసుకోవాలి. అలాగనే నాలుగోదిగా లాభము కలిగినటువంటిది ఏంటంటే దేవుని జ్ఞానము. మరి సామెతల గ్రంథము 3:13-14 ప్రకారంగా జ్ఞానం పొందినవాడు ధన్యుడు అనే మాట. కనుక దేవుని జ్ఞానము బంగారు, వెండి కంటే, ముత్యముల కంటే అమూల్యమైనటువంటిది. మనము దైవ జ్ఞానము కలిగి ఉండాలి. దైవ జ్ఞానము అనేది దేవుడి వలన కలిగి ఉండడం మనకు అనుగ్రహము. జ్ఞానము కొదువైన ఎడల అని యాకోబు పత్రిక 1:5 ప్రకారంగా ఆ జ్ఞానము క్రీస్తే అన్నట్టుగా ఆయన కలిగినటువంటి వారంగా ఉండాలి. ఐదవదిగా లాభం లేనటువంటిది ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి గర్వం. ఎలాగా? మరి 1 యోహాను పత్రిక 2:16 ప్రకారంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అహంకార చూపు, లోకాసక్తి మనిషిని దేవుడి నుండి దూరం చేస్తుంది అనే మాట మనం తెలుసుకొని, ఇది దేవుని వలన కలిగింది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అది లోకములో దుష్టుని వలన పుట్టింది కాబట్టి అది మనకి మరి లాభం తెచ్చిపెట్టదు. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోదుగా లాభము కలిగినటువంటిది దేవుని వాక్యము. 2 తిమోతి పత్రిక 3:16 ప్రకారంగా దేవుని వాక్య ఉపదేశం మనకు ప్రయోజనకరము. కనుక బైబిల్ మన జీవితాన్ని సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, మనం సరిగా ఉండేటట్లుగా చేస్తుంది. అది లాభకరము, అది కలిగి ఉండాలి. ఏడవదిగా లాభం లేనటువంటిది అంటే ఒట్టి మాటలు, అనవసరమైన మాటలు అనేది 2 తిమోతి పత్రిక 2:16 ప్రకారంగా అపవిత్రమైన మరి ఒట్టి మాటలకు మనము దూరము మరి చేయాలి, దూరంగా ఉండాలి. మన జీవితంలో మరి ఆ ఒట్టి మాటలు భక్తిహీనం చేస్తుంది, బలహీనం చేస్తుంది, అపవిత్రపరుస్తుంది. అంతకాలం మనం కాపాడుకున్న విశ్వాసము, భక్తి అన్నీ కూడా కోల్పోయేటట్లుగా చేస్తుంది. అలాగా మాటలు మనకు ఉండకూడదు. చివరిగా లాభము కలిగినటువంటిది క్రీస్తుతో కూడా జీవితం అనేది. ఫిలిప్పీ పత్రిక 3:8 ప్రకారంగా క్రీస్తుని తెలుసుకున్నట అత్యున్నతమైనటువంటిదిగా మన జీవితంలో
యేసును తెలుసుకోవటం జీవితంలో గొప్ప సంపాదనగా. ఈరోజు చెప్పుకున్న మాటల్లో లాభం లేనటువంటిది ధనాపేక్ష, అహంకారము, లోకాసక్తి, వట్టి మాటలు, పాప జీవితం. లాభం కలిగినటువంటిది దైవభక్తి, దేవుని వాక్యము, జ్ఞానము, విధేయత, క్రీస్తుతో కూడా సంబంధం. ఇలాగా మరి లోక లాభము కొంతకాలమే, దేవుని లాభము నిత్యకాలము అనేది మనకు తెలియపరుస్తుంది. తెలుసుకోవాలి. మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అనేది మనం తెలుసుకొని మనం జాగ్రత్త పడటానికి ఈ ఉదయకాలం మందు మనకు లాభం ఏంటో, లాభం కాంది ఏంటో, ఇది పౌలు భక్తుడు అంటాడు, నాకు లాభము క్రీస్తు యుద్ధకు పోవటానికి. ఒకవేళ ఈ లోకంలో బ్రతకాలంటే క్రీస్తు వలె బ్రతకటం అనేది నాకు ఎంతో మంచిది. తన అభిప్రాయం తెలియజేసినట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి ఇదిలో మనము ఎలాంటి విధిలో ఉన్నామో తెలుసుకొని జాగ్రత్త పడటానికి దేవుని యొక్క సహాయము మీకు అందరూ కూడా అందించబడునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగల దేవ, ఈరోజు నాయన మరి మీరు మా జీవితాల్లో లాభం ఏంటి, లాభకరము కాంది ఏంటో నీ వాక్యం ద్వారా బహు తేటగా బయలుపరిచారు. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలలో మేలు కలగటానికి, లాభం లభించడానికి, అది నేను కలిగి ఉన్నప్పుడు, నేను పోలినప్పుడు నాయన అట్టి స్థితి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దయచేయమని కృపకు దయకు అప్పగిస్తుండగా మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న వారికి, పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.